హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లూమింగ్ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటి అనేది మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసేసారు కదా. ఎస్, చీరాల బీచ్. ఈ బీచ్కి నేను ఫస్ట్ టైం 2022లో వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు 2026లో అనమాట. ఒక 2 ఇయర్స్ నుంచి ఈ రామపురం బీచ్ బాగా ట్రెండింగ్లో ఉంది. మినీ గోవా మినీ గోవా అని. అసలు ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాను. ఎగ్జాక్ట్లీ అలానే ఉంది. ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే గోవా బీచెస్ కూడా చూశాను కాబట్టి చెప్తున్నాను. మినీ గోవా లానే ఉంది. అండ్ బీచ్ అంటే గుర్తొచ్చేది సన్ రైజ్ సన్సెట్. మేము ఈవినింగ్ 4:30కి రీచ్ అయ్యాము. సన్సెట్ స్టార్ట్ అవుతుంది అప్పుడే. ఎవ్రీ మినిట్ స్కై కలర్స్ చేంజ్ అవ్వడం చూస్తుంటే నేచర్ మ్యాజిక్ని లైవ్లో చూస్తున్నట్టు అనిపించింది. అండ్ బీచ్లో ఒక స్పెషల్ థింగ్ ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కో వేలో ఎంజాయ్ చేస్తారు. కొందరు ఫొటోస్కి బ్యూటిఫుల్ పోజెస్ ఇస్తారు, కొందరు శాండ్లో ఆడుకుంటారు, ఇంకొందరు సైలెంట్గా వేవ్స్ని చూస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తారు. వాటర్లో ఆడుకునే వాళ్ళకి ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో, వాటర్ అంటే కొంచెం భయం ఉన్న వాళ్ళకి కూడా అంత డిస్టెన్స్ నుంచి ఎంజాయ్ చేయడం కూడా ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనిపించింది నాకు. కొందరేమో ఆ వేవ్స్ ఎంత పెద్దయి వస్తాయో, ఎంత చిన్నయి వస్తాయో అని చూస్తూ ఉండేవాళ్ళు కొందరు. ఇంకొందరేమో పెద్ద వేవ్స్‌లో వెళ్ళాలి అని ఆలోచించేవాళ్ళు ఇంకొందరు. మనం టైర్డ్ అయితే అక్కడ రూ. 100 పే చేసి రెస్ట్ తీసుకోవడానికి, పడుకోవడానికి కూడా ఉందనమాట. అండ్ మేము రీచ్ అయ్యేసరికి అక్కడ ఏదో ఒక ఫంక్షన్ సెటప్ చేస్తున్నారు. చాలా లైవ్లీ అట్మాస్ఫియర్ ఉంది. మీరెవరైనా బీచ్‌లో జరిగే ఫంక్షన్స్‌కి ఎప్పుడైనా అటెండ్ అయ్యారా? అటెండ్ అయితే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి. సన్‌సెట్ అయ్యే టైంలో సీ బ్రీజ్, వేవ్ సౌండ్, ఆరెంజ్ స్కై, బ్లూ స్కై ఇవన్నీ కలిసి డే మొత్తం స్ట్రెస్‌ని మర్చిపోయే ఫీలింగ్ ఇచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ బగ్గీ బీచ్ రైడ్ కూడా ఉందన్నమాట. పర్ పర్సన్‌కి రూ. 100 చార్జ్ చేస్తున్నారు. అలాగే సెల్ఫ్ డ్రైవ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్, ముంత మసాలా, పాప్‌కార్న్, స్వీట్ కార్న్ ఇవన్నీ అవైలబుల్‌లో ఉన్నాయి బీచ్‌లో. బీచ్ నుంచి ఇంకొంచెం పక్కకెళ్తే అక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ ఫంక్షన్‌కి చేస్తున్న డెకోర్ అంతా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది మేమున్నప్పటికే. నైట్ టైమ్ ఏవో సెలబ్రేషన్స్ ఉన్నాయంట. ఈ బీచ్‌లో ఫంక్షన్స్‌ని లైవ్‌లో కాకుండా జస్ట్ యూట్యూబ్‌లో చూడటమే గానీ, లైవ్‌లో నేనెప్పుడూ అయితే చూడలేదు. అండ్ మీ ఎక్స్‌పీరియన్స్ నాకు డీటెయిల్డ్‌గా కామెంట్ చేయండి. ఆల్రెడీ చెప్పాను కదా, మర్చిపోవద్దు. బీచ్‌కి ఎన్ని టైమ్స్ ఎళ్ళినా కానీ లిటరల్లీ బోర్ కొట్టదు అనిపిస్తది నాకు. నేనొకసారి కొత్తపట్నం బీచ్‌కి సన్‌రైజ్ చూసాననమాట. మార్నింగ్ మార్నింగ్ సన్నొస్తూ ఆ వేవ్స్, ఆ లైట్స్ ఎంత బ్యూటిఫుల్‌గా అనిపించాయో. ఈ చీరాల బీచ్‌లో సన్‌సెట్ చూసాను. బీచ్ అంటేనే సన్‌రైజ్ అండ్ సన్‌సెట్ కదా. నేను సన్‌రైజ్ చూసేటప్పటికి ఐ మీన్ ఇంటర్మీడియేట్ అనుకుంటా. అప్పటికి నేచర్‌ని ఇంతలా ఎంజాయ్ చేయడం అనేది నాకు ఆ టైంకి తెలియలేదు. బట్ ఇప్పుడు మటుకు చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ సన్‌సెట్‌ని. వేవ్స్ అన్నీ స్పీడ్‌గా మన కాళ్ళని తడుచుకుంటూ వెళ్తూ ఉంటే అసలు ఆ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది నాకు. మా బాబుని కూడా ఫుల్ ఆడిపించామనమాట వాటర్‌లో. తడిచిపోయారు అసలు లిటరల్లీ. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళామనమాట. పిల్లలు ముగ్గురు ఫుల్ ఎంజాయ్ చేశారు. అలాగే ఫుల్ అలసిపోయారు గూడా. అండ్ అడ్వెంచర్ లవర్స్ కోసం అయితే పారాగ్లైడింగ్ ఫ్రీ ట్రయల్స్ కూడా ఇస్తున్నారు. కంప్లీట్ రైడ్ ట్రై చేయాలి అంటే రూ. 2500 చార్జ్ చేస్తున్నారనమాట. అండ్ అందులో ఫోటోస్ కావాలి అంటే ఇంకొక రూ. 1000 ఎక్స్‌ట్రా అంట. అండ్ జెట్ స్కై రైడ్ కూడా ఉంటుంది. బట్ మేము వెళ్ళినప్పుడైతే లేదు. ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయడం గూడా చాలా కొత్తగా అనిపించింది నాకు. మేము వీకెండ్ ఎళ్ళాం కాబట్టి ఇంత రష్ ఉంది. ఎవ్వరూ లేకుండా బీచ్‌ని చూడడం ఒకలా ఉంటుంది. అండ్ ఇంతమంది రష్‌తో చూడడం గూడా ఒకలా ఉంటుంది అనిపించింది. 2 డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్. యామ్ ఐ రైట్? ఈ బీచ్‌లో ఫుల్ ఎంజాయ్ చేసి లాస్ట్‌కి బీచ్ నుంచి తిరిగొస్తుంటే ఒక పీస్‌ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించిందనమాట మాకు. అలాగే ఇంక మేము ఎళ్ళిపోవాలి అనుకుంటున్న టైంకి ఇంకా ఒక 15 మినిట్స్ ముందు సన్‌సెట్ ఇలా ఉందనమాట. 7:15, 7:30కి వెళ్ళిపోమని చెప్తున్నారనమాట. ఓవరాల్‌గా చాలా బాగుంది ఎక్స్‌పీరియన్స్. మీరు వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి. నా వీడియోస్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.